స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు లెంట్ 3వ ఆదివారం ఆరాధనలో దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనతో మన దినమును ప్రారంభిద్దాం. దావీదు చెప్పినట్లుగా ఆపదలో ప్రభువును పిలిచినప్పుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. ప్రకటన గ్రంథములో చెప్పినట్లుగా మొదటి ప్రేమను విడిచిన వారిని ప్రభువు పశ్చాత్తాపపడమని పిలుచుచున్నాడు. యేసు చెప్పినట్లుగా దేవుని నుండి వచ్చినవారు దేవుని మాటలను వినుదురు. కాబట్టి మన హృదయములను నిశ్చలపరుచుకొని ప్రభువును ప్రేమించుచు ఆయన వాక్యమును వినుటకు సిద్ధపడుదాం. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనాల వరకు. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండియు తన శత్రువులందరి చేతిలో నుండియు తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను: యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టితిని. నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరదపొర్లువలే భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను. పాతాళపాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేస్తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో చొచ్చెను. ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనాల వరకు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము: 7 నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతు లేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించివారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలేలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారుమనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారుమనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేత్తును. అయితే ఈ యొకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనం నుండి 51వ వచనాల వరకు. యేసు వారితో ఇట్లనెను: దేవుడు మీ తండ్రి అయినేడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చియున్నాను. నా అంతటా నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననే గదా. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వానియందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునే యున్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు.
నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచునేడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. అందుకు యూదులు, నీవు సమరుడవును దయ్యము పెట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియగదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దయ్యము పెట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను. మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెదకుటలేదు. వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. ఒకడు నా మాట గైకొనినేడల వాడెనడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. ప్రభువా, ఆపదలో నిన్ను పిలిచిన దావీదు వలె మేమును కూడా నీపై ఆధారపడుటకు మాకు సహాయము చేయము. ప్రకటన గ్రంథములో చెప్పినట్లుగా మా మొదటి ప్రేమను మేము మరచిపోకుండా మా హృదయములను నూతనపరచుము. యేసు చెప్పినట్లుగా నీ నుండి వచ్చినవారిగా నీ వాక్యమును వినుచు నీ చిత్తములో నడుచుటకు మాకు సహాయము చేయము. ఈ రోజు మేము ధ్యానించిన నీ వాక్యము మా హృదయములలో నిలిచియుండునుగాక. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ వాక్యం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా తెలుగు బైబిల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ మీరు తదుపరి వీడియోను ఇష్టపడతారని భావిస్తుంది. దయచేసి చూడండి మరియు మీ ప్రార్థన అభ్యర్థనను మాతో పంచుకోండి.